ఈ చరిత్రను సరే ఇప్పుడు ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది అన్నది మనం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాజముద్ర అనేవి పెద్ద గొడవ అవుతున్నది ఒక వీకు అది కాకతీయ అది దాన్ని ఏమంటాం మనం గేటా లేకపోతే తోరణం కాకతీయ తోరణం తొలగించడం ఇటు చార్మినార్ తొలగించడం ఈ రెండు కూడా అది కేసీఆర్ ముద్రలు కాదు. ఒకవేళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయనకు ఏమన్నా ఇప్పుడు వేరే ఆలోచనలు ఉంటే వేరే విషయాలు చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ను మటుమాయం చేయాలి, కేసీఆర్ మొత్తానికి లేకుండా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఒకే ఒక గొప్ప అవకాశం ఏంటంటే పరిపాలన మంచిగా చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు అవన్నీ కూడా ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే ఆటోమేటిక్గా కేసీఆర్ కనుమరుగైంది. కానీ కేసీఆర్ పెట్టిండనో లేకపోతే ఇంకొకటి పెట్టిండని చేస్తే మాత్రం నేను ఇక్కడ చెప్తానా ఈ ప్రభుత్వం మీద కూడా తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సింబల్స్ అన్నీ కూడా కేసీఆర్ కావు. కాకతీయ తోరణము కేసీఆర్ది కాదు, చార్మినారు కేసీఆర్ది కాదు, ఎవరిది కేసీఆర్ కాదు. తర్వాత ఒకటేంటంటే ఇవన్నీ కూడా రాజ్యాధికార చిహ్నాలనుకోవడం కూడా తప్పు. ఎందుకంటే ఇవి మన కల్చర్లో ఒక భాగంగా చూస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు చార్మినారు ఇప్పుడు పెద్ద ఎత్తున ఫ్లేగు కలర్ వచ్చి కొన్ని వేల మంది చనిపోయింటే ఆ చనిపోయిన దానికి చిహ్నంగా గుర్తుగా చార్మినార్ నిర్మించడం జరిగింది. అది ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు తెలంగాణకు కానీ హైదరాబాద్ కానీ అది ఒక ఐకానిక్ సింబల్. ఇప్పుడు మనం ఏమైనా టీవీలో చూపెట్టంగానే కనబడేది ఏంది మనం హైదరాబాద్ అనగానే చార్మినార్ కనబడుతుంది. లేదా తెలంగాణ లో అంటే మనం కాకతీయ సామ్రాజ్యం పెద్దది. ఇప్పుడు మీకు ఉదాహరణకు మీకు చెప్తే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం కొట్లాడేటప్పుడు పెద్ద ఎత్తున ప్రధానంగా మనం తెలంగాణ వాదులుగా ఆంధ్ర పరిపాలక వర్గం మీద కానీ ఆంధ్ర మేధావుల మీద కానీ వాళ్ళు రాసిన పుస్తకాలైన మన ప్రధానమైన విమర్శ ఏంటంటే కాకతీయ సామ్రాజ్యాన్ని కాకతీయ రాజుల యొక్క చరిత్రను కానీ వాళ్ళు చేసిన పనులు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ఏది మేధావులు కానీ రచయితలు కానీ సరైన గుర్తింపు ఇవ్వలేదు. అదే విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు చేసిన దానికన్నా కూడా ఎక్కువ చాలా ముందుకు తీసుకుపోయి చాలా నెత్తిన పెట్టుకున్నారు. కానీ అదే అంతకన్నా మంచి పరిపాలన అందించి ఏది గొలుసు చెరువులు తవ్వి నీటి పారుదల అనేకమైన ప్రజా ఉపయోగమైన పనులు చేసిన కాకతీయ రాజులకు సరి అయిన ప్రాతినిధ్యం వేయలేదని కూడా మనం అప్పుడు పెద్ద ఎత్తున కొట్లాడినాం, ఆర్టికల్స్ రాసినాం, మీటింగ్లు చెప్పినాం. అటువంటి తోరణాన్ని తీసివేయడం అనేది ఎందుకు అది చేసినారు అది కూడా అది ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం మార్చుకుంటేనే మంచిది. మార్చుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజలు దాని మీద కొంత అది వాళ్ళ మనసులు గాయపడే అవకాశం ఉంటుంది. నేను ఎందుకు చెప్తానంటే ఈ సింబల్స్ అన్నీ కూడా ఏ ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ఏ పార్టీకి సంబంధించినవి కావు. ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి. మన మన చరిత్ర అంటేనే ఒక విధంగా ఇది రాజులుగా అది పొలిటికల్ హిస్టరీ ఉంటుంది, సోషల్ హిస్టరీ ఉంటుంది, ఎకనామిక్ హిస్టరీ ఉంటుంది. ఇవన్నీ కూడా కలగలుపుకుంటుంది. కాబట్టి చరిత్ర అనేది ఇప్పుడు కోటలు గోడలు గుళ్ళు ఇవన్నీ కూడా చరిత్రలో భాగమే. దీన్ని మనం ఇష్టం ఉన్నా లేకున్నా కూడా అదొక సాంస్కృతిక వారసత్వం. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక భౌగోళిక అస్తిత్వం. ఆ తెలంగాణ భౌగోళిక అస్తిత్వంలో ఉన్న అవన్నీ కూడా తెలంగాణ సంబంధించిన దాని కిందకి వస్తాయి కాబట్టి జ్ఞాపకాలు గుర్తులుగా వస్తాయి. కాబట్టి దయచేసి వాళ్ళు ఇటువంటి ఏమైనా ఉంటే మాత్రం అది ఇప్పటి కూడా అది వాళ్ళు మార్చుకుంటేనే మంచిది. మార్చుకోకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఈ రెండు కూడా ముఖ్యమైన సింబల్స్. కాకతీయ తోరణం పెద్ద సింబలే, తర్వాత చార్మినార్ కూడా పెద్ద సింబల్. అవి కేసీఆర్ కావు. కేసీఆర్ సొంత ఆస్తి అంతకన్నా కాదు. ఆ మాటకంతా బీఆర్ఎస్ పార్టీది ఆస్తి కాదు. ఇప్పుడు నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా దాని మీద అధికారం అది ప్రజల వారసత్వం, ప్రజల కోసం వచ్చినవి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం చర్చన పెట్టాలి, మేధావులతో మాట్లాడాలి. పెద్ద ఎత్తున చర్చ అయిన తర్వాత ఆ డిబేట్లో ఏమొస్తుందో దాని తర్వాత మార్చాలి. కానీ ఆ తొందరపడి మార్చొద్దు. ఇవాళ ఏంది నిన్న అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వరంగల్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేసి వాళ్ళు ప్రెస్కు పోయి ఇప్పుడు కోర్టుకు పోతారు. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి జియో వచ్చింది. ఆ జియోని తీసుకొని మేము పెట్టినాం, మేము చేయని అంటే ఏమైతే ఇంత పెద్ద ఇష్యూ అది రాజకీయంగా మళ్ళీ ముడిపెడుతుంది. అదేమైనా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లేదా కేసీఆర్ వర్సెస్ ఇవి కాదు. అది ప్రజలకు సంబంధించినవి, ప్రజల కోసం వచ్చినాయి, ప్రజల పోరాటం. అది అంతకుముందు ఏది జరిగినా తర్వాత జరిగినా ప్రజలకు సంబంధించినవి. కాబట్టి ప్రజలకు సంబంధించిన ఈ గుర్తులను కూడా వాళ్ళు మార్చవచ్చు. కాబట్టి ఓవరాల్గా
ఇప్పటికి కూడా తెలంగాణ నేను ఒకటే నేను 10 ఏళ్ళ గురించి నేను నా ఒక ఉద్యమకారునిగా, ఒక కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, తెలంగాణ వరంగల్ జాగ్ చైర్మన్‌గా, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా నేను ఒకటే చెప్తున్నదంటే, తెలంగాణ రాష్ట్ర చరిత్రను మళ్ళీ ఇది ఏదైతే ఈ 10 సంవత్సరాల్లో పదే పదే ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీ చెప్పుకున్నట్టుగా చరిత్ర అది కాదు. చరిత్ర వాస్తవ చరిత్రన్నది. వాస్తవ చరిత్రలో అనేక మంది ఆహ్, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటామంటే ఎప్పుడు కూడా మనం హిస్టరీ ఫ్రమ్ బిలో అంటాం. అంటే చరిత్రని కింది నుంచెల్లి రాయాలి. కింది నుంచెల్లి కింది వర్గాలు చేసిన పోరాటం నుంచి రాయాల్సి ఉంటది కాబట్టి అది అది పునర్నిర్మాణం చేయాలి. చేయాల్సిన బాధ్యత ఇవాళ ఈ ఈ గవర్నమెంట్‌లకు కూడా అది వదిలిపెట్టేది కాదు. అది అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన పనితోని సక్రమంగా జరగలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా గొప్పగా చేస్తాయని కూడా మనం వీళ్ళని కూడా వీళ్ళ మీద కూడా వదిలిపెట్టి ఉండకుండా ఇప్పటికి కూడా ఉద్యమకారులు, చరిత్రకారులు అసలు ఉద్యమం ఎట్లొచ్చింది? ఉద్యమంలో ఎవరు నిజమైన వీరులు, నిజమైన ఉద్యమకారులు నిజంగా పోరాటం చేసిర్రు, దేనికొచ్చిందనేది మళ్ళీ చరిత్రను పునర్నిర్మించాలి. అట్లయినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువుంటది. ప్రజల పోరాటానికి విలువుంటది. ప్రజల యొక్క అస్తిత్వం కూడా తెలంగాణ అస్తిత్వం కూడా నిలబడుతది. ఇదే నేను కోరుకుంటున్న ఒక బలమైన ఒక ఆకాంక్ష, కోరిక.